ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ పాయల్ శంకర్ గారు 1 minute కంప్లీట్. సార్ ఒకటే మంత్రి గారికి సార్ ధన్యవాదాలు సార్. ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్. నా ఆదిలాబాదులో 90% కోటా చెనాక అనే ప్రాజెక్టుకు 90% నిధులు 15,1600 కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది. నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము, ఆ ప్రభుత్వం చేసింది. మీరు బేచజాలకు పోకుండా 10% నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది. కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా. దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్, మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటే, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి, మాటిచ్చిండు మంత్రి గారు. మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది, మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్వ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆలేరు జలదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు 2 చేతులు జోడించి మా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలేరుకు నీళ్లు వచ్చేదిన్నా కానీ, అక్కడ తపాష్పల్లి కానీ, అక్కడ నవాపేట 10 ఏళ్ళ నుంచి ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఒక దిక్కు అటు ఖమ్మం, ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష. మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా పట్ల మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఎల్లాకమ్మ పలారాశేయడం చెప్పినట్టుగా తపాష్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్లు వదిలి సుమారు మా ఆలేరులో 100 చెరువులు నింపింది అధ్యక్ష. ఆ చెరువు నింపినందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి అధ్యక్ష, ఇవి శాశ్వతంగా కావు. మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా 8 మండలాలతో పాటు ఇక్కడ మందర సామేల్ గారి మోత్కూరు అక్కడ తుంగతుర్తి దాకా నిలిపోతాయి. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్లను కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకబడ్డ మండలం అధ్యక్ష. ఒక 8